సెలవు అంటే జ్వరం, పెళ్లి లేదా వేరే పని ఉంటేనే కదా. కానీ నేను సంతోషంగా లేను అంటే కూడా సెలవా? అవును. అన్‌హ్యాపీ లీవ్. ఉదాహరణకు ఆఫీస్‌కి వెళ్ళాలనిపించకపోతే అన్‌హ్యాపీ లీవ్ అని బాస్‌కి చెప్పేస్తే చాలు అన్నమాట. మన ఆఫీసులో అలాంటిది వస్తే సోమవారం ఉదయం మూడ్ ఆఫ్ అని ఒక మెసేజ్ పంపితే చాలు. వర్క్ ఫ్రం హోమ్ కాకుండా డైరెక్ట్ హాలిడేనే. చెప్పగానే షాక్ అవుతున్నారు కాదు. చైనాలో అలాంటిదే మొదలైంది. వినడానికే ఆశ్చర్యం కలిగిస్తున్న ఈ కొత్త కాన్సెప్ట్ ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఇది ప్రతి ఉద్యోగిని, అన్ని యాజమాన్యాలను ఆలోచింపచేస్తోంది. సాధారణంగా ఉద్యోగులకు వారాంతపు దినాల్లో సెలవు ఉంటుంది. అలాగే అవసరమైతే అనారోగ్యం, వ్యక్తిగత కారణాలు చెప్పి సెలవు పెట్టుకోవచ్చు. మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఇలాంటి నిబంధన అమలవుతోంది. కానీ ఒక ఉద్యోగి నేను సంతోషంగా లేను, మూడ్ లేదు అంటే లీవ్ ఇస్తారా? అస్సలివ్వరు. ఎందుకంటే ఎలాంటి కారణం లేకుండా లీవ్ ఇవ్వడానికి ఏ సంస్థ ఒప్పుకోదు. చైనాలోని పాంగ్ డాంగ్ లై అనే రీటైల్ కంపెనీ మాత్రం భిన్నంగా ఆలోచించింది. ఉద్యోగి నా మనసు బాగాలేదు, పని మీద దృష్టి పెట్టలేను అంటే వెంటనే సెలవు. ఇలా ఏటా 10 రోజులు అన్‌హ్యాపీ లీవ్ తీసుకోవచ్చు. చైనాలోని ప్రముఖ ప్రైవేట్ కంపెనీ అమల్లోకి తెచ్చిన కొత్త నిబంధన ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే సెలవు అనేది ఎంత అమూల్యమైనదో ప్రపంచంలో ఉండే ప్రతి ఉద్యోగికి తెలుసు. జీతం కోసం జీవితాన్ని త్యాగం చేస్తున్నాననే భావన ప్రతి ఉద్యోగికి ఏదో ఒక సందర్భంలో ఎదురయ్యే ఉంటుంది. ఈ క్రమంలో చైనాలో ఓ కంపెనీ అమల్లోకి తెచ్చిన కొత్త నిబంధన పూర్వపరాలను తెలుసుకునేందుకు ప్రతి ఉద్యోగి ఆసక్తి చూపుతున్నారు. కంపెనీ చైర్మన్ డాంగ్ లూయి స్వయంగా ఉద్యోగుల మానసిక పరిస్థితిని కళ్లారా చూశారు. ఒక్కో రోజు ఒక్కో తరహాలో పనిచేస్తుండటంతో ఆసక్తి పెరిగింది. అలా నిరంతరం ఉద్యోగులను దగ్గరగా పరిశీలిస్తూ అధ్యయనం చేశారు. ఉద్యోగులు ఒత్తిడికి గురైతే, మనసు బాగోలేకపోతే పనిపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేరని గుర్తించారు. ఇక దీని ఫలితంగా ఒత్తిడి పెరిగి పనితీరు పడిపోతుందని తెలుసుకున్నారు. తన వద్దనే కాదు, వేర్వేరు చోట్ల పనిచేస్తున్న ఉద్యోగుల పరిస్థితిని కూడా డాంగ్ లూయి స్వయంగా పరిశీలించారు. 65% ఉద్యోగులు రకరకాల ఒత్తిళ్లతో సతమతమవుతున్నారు. గత్యంతరం లేక మద్యం, సిగరెట్, మొబైల్ చూస్తూ రిలాక్స్ అవ్వాలని చూస్తున్నారని గమనించారు. ఇక దీని ప్రభావం ఆరోగ్యంపైనే కాదు, పనిపైన కూడా పడుతోంది. దీన్ని తగ్గించే ప్రయత్నమే అన్‌హ్యాపీ లీవ్. తన వద్ద పనిచేసే ప్రతి ఉద్యోగికి అన్ని విధాలా విశ్రాంతి ఇవ్వాలని, వారి మానసిక ఆరోగ్యాన్ని కాపాడాలని నిర్ణయించారు. ఉద్యోగులకు ఆటపాటలతో కూడిన వాతావరణం, సరైన విశ్రాంతి ఇస్తేనే ఉత్తమ ఫలితాలు వస్తాయని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఐటీ కంపెనీలు వారానికి 2 రోజులు సెలవు ఇచ్చినా మిగతా రోజుల్లో ఎక్కువ గంటలు పనిచేస్తారన్న విమర్శలు ఉన్నాయి. అయితే చైనాలో డాంగ్ లూయి కంపెనీ మొదలుపెట్టిన అన్‌హ్యాపీ లీవ్ నిర్ణయం మాత్రం ప్రతి ఉద్యోగి మనసును హత్తుకుంటోంది. పాంగ్ డాంగ్ లై రీటైల్ కంపెనీ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంచలనమే సృష్టిస్తోంది. ఉద్యోగులు సెలవులపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఉద్యోగి మానసిక పరిస్థితి బాగా ఉంటేనే వారు పనిపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి బాగా పని చేయగలుగుతారనే విషయాన్ని ఏ ఒక్కరూ కాదనలేకపోతున్నారు. చైనాలో నిర్వహించిన ఓ అధ్యయనంలో 65% మంది ఉద్యోగులు అనేక రకరకాల సమస్యలతో సతమతమవుతూనే పనిచేస్తున్నారని తేలింది. ఇక ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని ఆఫీసుల్లో ఉద్యోగులు నిరంతరం ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని అనేక అధ్యయనాల్లో బయటపడింది. సోషల్ మీడియా పుణ్యమా అని ఈ కాన్సెప్ట్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. మన దేశంలోనూ వస్తుందా, వస్తే మన ఆఫీసుల్లోనూ వస్తుందా అంటూ ఉద్యోగులు కలలు కంటున్నారు. ఒత్తిడి, నిరాశ, నిస్పృహలకు తావు లేకుండా ఉద్యోగికి నిజమైన ఆనందం, స్వేచ్ఛ ఇవ్వాలనే ఈ ఆలోచన రేపటి ఉద్యోగ ప్రపంచానికి మార్గం చూపుతుందా అన్నది చూడాలి. ఈ చైనాలో అన్‌హ్యాపీ లీవ్ వచ్చేసింది. ఇప్పటి వరకు అన్‌హ్యాపీ లీవ్ అనే పదమే వినలేదేమో, కానీ చైనా ఆ ఆలోచనను వాస్తవం చేసింది. మరి మన దగ్గర ఒకరోజైనా మూడ్ ఆఫ్ అని బాస్ కి చెప్పి సెలవు తీసుకునే ధైర్యం ఉంటుందా? అదే ఇప్పుడు $1,000,000 ప్రశ్న.